Welcome to my channel. In this video we discuss about RRB NTPC graduate level 2025 notification for safe zone and danger zone. Total posts released by RRB graduate level posts is 5810. Form fill up dates 21 October to 20th November. Age for 18 to 33. Coming to vacancies, RRB NTPC graduate level 2025. There are 6 types of posts in graduate level. First one is Goods Train Manager level 5 with vacancies 3416, and level 5 Junior Account Assistant cum Typist 921 posts. Senior Clerk cum Typist level 5 job 638 vacancies, and level 6 posts are Station Master with 615 vacancies and CCTS with 161 vacancies, and level 4 Traffic Assistant with 59 vacancies. Total posts are 5810 posts. Coming to zone wise vacancies, Bilaspur zone has highest number of vacancies, total of 864, and Kolkata second highest zone with 685, Ranchi with 651, Mumbai with 596, Malda 522, Secunderabad with 396, and Bhopal 382. And last zone 21st Siliguri zone with 21, and Muzaffarpur also 21, and Patna with 23 vacancies. By analyze the previous cutoffs, 2024 graduate level NTPC, Chandigarh with 410 vacancies with highest cutoff 77.5 UR cutoff. All these cutoffs are UR cutoffs. Chandigarh as always has the highest number of cutoff when compared to Bengaluru with a moderate number of vacancies and decent cutoff 67, very lowest cutoff in overall zones in 2024, and highest number of vacancies with Kolkata also 73, which is top 7 in cutoff. Selection అనే విషయం ఎప్పుడు టాప్ 2-3 జోన్స్ హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో మనం వాటిని సెలెక్ట్ చేసుకోకపోవడం చాలా మంచిది. మనం బాగా చదువుతాం అనుకుంటే మోడరేట్ వేకెన్సీస్లో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయని చాలా వరకు క్యాండిడేట్స్ అందరూ ఆ జోన్నే సెలెక్ట్ చేసుకుంటారు. సో కాంపిటీషన్ అనేది ఎక్కువ అవుతుంది. పర్ సీట్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ అనేది హై లెవెల్ వస్తుంది. సో ప్రీవియస్గా కోల్కతా జోన్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం 1382 వేకెన్సీస్తో ఫస్ట్ వేకెన్సీస్లో, కానీ కట్ ఆఫ్ విషయానికి వస్తే టాప్ 7లో ఉంది. సో కోల్కతా కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో సికింద్రాబాద్ విషయానికి వస్తే మనం సికింద్రాబాద్ చాలా తక్కువ వేకెన్సీస్, అంటే టాప్ 10లో అలా ఉంది. వేకెన్సీస్ విషయానికి వస్తే కట్ ఆఫ్ విషయంలో మాత్రం టాప్ 3లో లాస్ట్ నుంచి ఉంది. సో మనం జోన్ సెలక్షన్ అనేది ఎప్పుడు కూడా చాలా తక్కువ వేకెన్సీస్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం టాప్ 3లో కూడా వేకెన్సీస్ ఉండకూడదు. అంటే డీసెంట్ వేకెన్సీస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మన డిస్టెన్స్, అంటే మన హోమ్ లొకేషన్ నుంచి మన ఎంచుకునే జోన్ కూడా డిపెండ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం మన మెడికల్ ఆర్డర్స్ కూడా చూసుకొని ఏ పోస్టులు ఎక్కడ ఉన్నాయో చూసుకొని అప్లై చేస్తే చాలా బెటర్. ఇక తెలుగు స్టూడెంట్స్ విషయానికి వస్తే మ్యాక్సిమం సికింద్రాబాద్ చూస్ చేసుకోవడం చాలా బెటర్. ఎవరైతే జేఏఏ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చెన్నై జోన్ బెటర్. ఎందుకంటే చెన్నై జోన్లో ఈసారి జేఏఏ పోస్ట్స్ ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు సికింద్రాబాద్ జోన్. సో జోన్ సెలెక్షన్ అనేది మీరు ఏ జాబ్ కావాలి అనుకుంటున్నారు, లేదా మీరు మీ హోమ్ లొకేషన్ నుంచి ఎంత డిస్టెన్స్లో వర్క్ చేయాలి అనుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం మీరు ఎంత బాగా చదువుతారు, మీరు ఎన్ని మార్క్స్ వరకు తెచ్చుకోగలరా, అలాంటి విషయాలన్నీ కన్సిడర్ చేసుకుని జోన్ సెలెక్షన్ చేసుకోవడం చాలా బెటర్. ఇక పోస్ట్ ప్రిఫరెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ CCTS పెట్టుకోవడం చాలా బెటర్ ఏ జోన్లో అయినా. సెకండ్ స్టేషన్ మాస్టర్,
ఎందుకంటే ఈ రెండు లెవెల్ 6 పోస్ట్స్ కాబట్టి. నెక్స్ట్ వన్ జేఏఏ, నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టిన దానికి క్వాలిఫై అయితే డైరెక్ట్గా ఆ జాబ్ ఇచ్చేస్తారు. లేదు ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం బీట్ చేయలేకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ చూస్తారు. అలాగా మన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చూసుకొని మనకు జాబ్ ఇస్తారు. కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా పెట్టుకున్నా నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ దానికి సెలెక్ట్ అయితే మాత్రం రెండోది కావాలి అన్నా కూడా మనకి ఇవ్వరు. సో పోస్ట్ ప్రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.